వెల్కమ్ టు స్టోరీస్ బై సుధా ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదండి నన్ను మీట్ అయ్యి మీరు కూడా. నేను కూడా మిమ్మల్ని మీట్ అయ్యి చాలా రోజులు అయిపోయిందండి. ఎనీహో మీకు ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తాను. అది కూడా శ్రీకాకుళం స్పెషల్ అండి, పునుగులు. అవి మన ఇంట్లో ఉన్న ఐటెం. ఈ స్నాక్ ఐటెంకి కావాల్సిన పదార్థాలని మీకు ఫాస్ట్గా చూపించేస్తాను రండి. మినప్పప్పు, పెసరపప్పు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2 అండి, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క. ముందుగా మనం మినపప్పును పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నామండి. 1.5 అవర్ బిఫోర్ నానబెట్టుకోవాలి కనుక నేను ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇలా 1.5 అవర్ నానబెడితే చాలండి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందామండి. ఇందులో మనం పచ్చిమిర్చి, ముందుగా పెట్టుకున్న అల్లం ముక్క, జీలకర్ర వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇందులో అసలు వాటర్ వేయకూడదండి, మనం బరగ్గా మిక్సీ చేసుకోవాలి. ఇలా ఉండాలండి బరగ్గా. మనం దీన్ని ఒక దీంట్లోకి తీసుకుందాం. ముందుగా మనం కళాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలాగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇవి ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు మైదాతో చేసిన పునుకులు తిని ఉంటారు, బియ్యం పిండితో చేసిన తిని ఉంటారు, కానీ ఇది శ్రీకాకుళం స్పెషల్ అండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరపప్పు కూడా మన హెల్త్కి ఎంతో మంచిది కదా. ఇలా పైకి వచ్చింది అంటే హీట్ ఎక్కిపోయినట్టేనండి. హీట్ ఎక్కిపోయింది ఆయిల్. ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం అండి. అనుకోండి చిన్న చిన్నగా. ఇది మార్నింగ్ టిఫిన్ కింద కూడా తిన్నా బాగుంటుందండి. కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ అయితే మీరు టమాటా సాస్తో తిన్నా సరే బాగానే ఉంటుంది. ఇదిగోండి మన పునుగులు ఫ్రై అయిపోయాయి. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. అంతేనండి, మన పునుకులు రెడీ అయిపోయి. ఇవి కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుంటే కొబ్బరి చట్నీతో కంపల్సరీ తినండి. ఈవినింగ్ స్నాక్స్ అయితే టొమాటో కెచప్తో తినండి. మీరు కూడా ఈ స్నాక్ ఐటమ్ మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. మీరు ట్రై చేసి మీకు నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ స్నాక్ ఎలా చేయాలో చెప్పండి. థ్యాంక్ యూ.